క్యాటలినా ఐలాండ్స్ ఫెర్రీ అయితే బుక్ చేసుకున్నాము. టైంకి అయితే రీచ్ అయ్యాము. అది 3 ఫ్లోర్స్ అనమాట. మేమైతే టాప్ మోస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము. అక్కడ వ్యూ చాలా బాగుంటుంది అనేసరికి మా అమ్మాయిని ఫాలో అయ్యాను. అక్కడ వీడియోస్ అయితే బాగా తీసుకున్నాను. చాలా బాగా ఎంజాయ్ చేశాను స్టార్టింగ్లో. దీని కెపాసిటీ వచ్చి 600 పీపుల్ అనమాట. చాలా పెద్ద ఫెర్రీ. అక్కడ గైడ్ వచ్చి సేఫ్టీ ప్రికాషన్స్ గురించి చెప్పటం మొదలుపెట్టాడు. తర్వాత డిస్కౌంట్స్, అక్కడ ఏంటేంటి ప్లేసెస్ బాగుంటాయి, వ్యూ పాయింట్స్ ఎలా ఉంటాయి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ ఫెర్రీ వచ్చి కాలిఫోర్నియా న్యూపోర్ట్ బీచ్లో అయితే స్టార్ట్ అయ్యింది. ఇక్కడ టాప్ మోస్ట్ రిచెస్ట్ పీపుల్ అయితే ఉంటారు. వాళ్ళు పెద్ద పెద్ద హౌసెస్ ఓషన్ సైడ్ కట్టుకొని వాళ్ళకి సొంతంగా షిప్స్ అయితే ఉంటాయి. ఈ వీడియోలో చూస్తున్నట్టు చాలానే బాగుంటాయి. మమ్మల్ని ఫాలో అవుతున్న ఫెర్రీ ఏంటంటే వాళ్ళంతా వేల్ వాచింగ్కి అయితే వెళ్తున్నారు. ఆ వేల్ వాచింగ్ కూడా చాలానే బాగుంటుంది. మేము లాస్ట్ టైం అయితే అది కూడా చూసేసాము. చాలామంది కార్నర్లో ఫిషింగ్ అయితే చేస్తున్నారు. ట్రావెల్ చేసే ఫెర్రీ అయితే స్పీడ్ అందుకుంది. అమ్మ బాబోయ్, ఎంత గాలి, ఎంత చల్లగా ఉందో ఇంకా చెప్పలేము. నాకైతే విపరీతమైన చలి వేసింది. కానీ మా అమ్మాయి అక్కడే కూర్చుందాం అనేసరికి తన్ని చూసుకుంటా అక్కడే ఉండిపోయాను. థిక్ జాకెట్ వేసుకొని హుడ్డీ వేసుకున్న చలి అయితే అసలు తగ్గనే లేదు. మా అమ్మాయి అయితే కార్నర్లో అలా నుంచునే ఉంది. చాలా ఎక్సైటెడ్గా ఉంది తనకైతేను. ఇంకా నన్ను పిలిచి మమ్మీ మమ్మీ అక్కడైతే డాల్ఫిన్స్ అయితే కనపడుతున్నాయి అని చెప్పేసి అంది. నేను ఊరికే అంటుందని అనుకున్నాను, కానీ డాల్ఫిన్స్ అయితే ఉన్నాయి. అవి అయితే చాలానే బాగున్నాయి. ఆ వ్యూ అసలు మేము చాలా ఎంజాయ్ చేసాము. ఎంత బాగున్నాయో కదా. మాకు క్యాటలినా ఐలాండ్స్ అయితే కొంచెం కొంచెంగా కనపడుతున్నది. సో వీ వర్ వెరీ ఎక్సైటెడ్. మధ్యలో కొంచెం టెన్షన్ అయితే అయ్యాను. ఎందుకంటే అప్పర్ లెవెల్లో కూర్చున్నాం కదా, సీ సిక్నెస్ ఏమైనా వస్తుందా అని చెప్పి టెన్షన్ పడ్డాను. వెల్కమ్ టు ద ఐలాండ్ వ్యాలీ ఆఫ్ ఆవలాన్ అని చెప్పి అనౌన్స్ చేయడం మొదలుపెట్టారు. దగ్గరికి వస్తున్న కొద్దీ ఒక కొత్త ప్రపంచంలోకి ఎంటర్ అవుతున్నట్టు అనిపించింది. ఈ ఫెర్రీని ఆల్మోస్ట్ డౌన్ టౌన్ దగ్గర అయితే ఆపారు. ఈ ఫెర్రీ దిగే ముందు కొన్ని వ్యూ పాయింట్స్ నుంచి అయితే మంచిగా వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాము.